ఈ మూవీ చూసినా ఈ మూవీ చాలా బాగుంటది అండ్ చాలా ఎమోషనల్ గా ఉంటది. అండ్ ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అండ్ కేవలం మార్కుల కోసం పిల్లలని టార్చర్ చేసి సబ్జెక్ట్ అర్థం కాకపోయినా బట్టి కొట్టించి బలవంతంగా వాళ్ళ మైండ్ లో సబ్జెక్ట్ ని నింపాలని చూసే స్కూల్స్ గురించి, టీచర్స్ గురించి అండ్ ఈ ప్రాసెస్ లో చనిపోతున్న పిల్లల గురించి ఈ సినిమా చాలా క్లియర్ గా చెప్తుంది. స్కూల్స్ వల్ల సబ్జెక్ట్స్ అన్ని స్టోరీస్ రూపంలో ఉంటే పిల్లలకు మంచిగా అర్థం అవుతుంది, మంచి మార్కులు గెయిన్ చేస్తారు అని చెప్పడానికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక నార్మల్ స్టోరీ లైన్ తోటి, ఒక నార్మల్ సీన్స్ తోటి, ఒక నార్మల్ స్క్రీన్ ప్లే తోటి మనుషులని ఇంత ఎమోషనల్ గా చెయ్యొచ్చా అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటది. ఈ మూవీ చూస్తుంటే మీరు ఒక్కసారైనా ఏడుస్తారు అని చెప్పడం కన్నా ఈ మూవీ చూస్తుంటే మీరు చాలా సార్లు ఏడుస్తారు అని చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది. ఈ మూవీలో ఉన్న ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ కి అండ్ వాళ్ళ మదర్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ కి అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ బట్టాకి అండ్ స్టూడెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ కి అండ్ స్కూల్ చైర్మన్ కి అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీ మీ హార్ట్ కి టచ్ అవుతుంది. అండ్ ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. అండ్ ఈ మూవీలో నాకు ఏదైనా నచ్చంది ఉంది అని అంటే అది వ్యాస్ సార్ చనిపోవడమే. ఎందుకంటే అంత మంచి మనిషి చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత వ్యాస్ సార్ బ్రతుకుంటే బాగుండు కదా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అండ్ ఈ మూవీ గురించి ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రావడం లేదా ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్ అసలు. అండ్ అది కాక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మూవీస్ రావడం చాలా రేర్. సో ఇలాంటి మూవీని అసలు మిస్ కాకండి. అండ్ ఈ మూవీని మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే ఈ మూవీ ఈటీవీ విన్ లా అవైలబుల్ ఉంది. సో మీరు ఒక్కసారి చూడండి.